దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. మంగళవారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ బండ మోయలేని భారంగా ఉందని కట్టెల పొయ్యిలో టీ కాసి వినూత్న నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మరిపిల్ల పైడిరాజు మాట్లాడుతూ గృహవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ గ్యాస్ బండపై ₹50 చొప్పున పెంచడం వలన పేద ప్రజలపై మరింత భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వంట గ్యాస్ ధరలు పెంపుతో సాధారణ వినియోగదారులు, ఉజ్వల పథకం లబ్ధిదారులు ఒక్కో బండపై అదనంగా ₹50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. వెంటనే పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నా పేరు ఎంపైరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం సామాన్యులు, పేద ప్రజలు వాడుకున్నటువంటి వంట గ్యాస్ 14.2 కేజీలు ఉన్నటువంటి గ్యాస్ బండ ధర మీద ₹50 భారం వేసింది. ఇది ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని ఉంటున్న తరుణంలో ప్రజలకి తీవ్రమైన భారంగా సిపిఐగా మేము భావిస్తున్నాం. దీనివల్ల ఉజ్వల కేటగిరీలో ఉన్నటువంటి వినియోగదారులపై కూడా ఇది పెద్ద భారం పడుతుంది. ఒక పక్క ప్రభుత్వ రంగ సంస్థల్ని కారు చేయక అమ్మేస్తూ, రెండో పక్క బ్యాంకుల్లో ప్రజాధనం అప్పులుగా తీసుకున్న అభ్యర్థులకి ₹1,00,000 రాయితీలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం వారిని ఏమీ చేయలేక సామాన్య ప్రజల మీద ఈరోజు వంట గ్యాస్ ధర ₹50 పెంచడం దుర్మార్గంగా భావిస్తూ, పెంచిన వంట గ్యాస్ ధరలను సామాన్యులకి, బడుగులకి, బలహీన వర్గాలకి ఇబ్బంది కలిగించిన ఈ ₹50 పెంచిన ధరలు